చిన్నారులారా, కూరగాయల రాజ్యంలో కక్ల సమయం వచ్చేసింది. ఒకప్పుడు చురుకైన కూరగాయల అడవిలో స్నేహితులను కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్న చిన్న టమాటో ఉండేది. టమాటోకి చాలా మంది సోదర సోదరీలు ఉన్నారు, కానీ అతనికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. టమాటోకి ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా సహాయం చేయడానికి వంకాయన ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. వారిద్దరి మధ్య చాలా బలమైన అనుబంధం ఉండేది. అడవిలో బంగాళాదుంపలు, కారంగా ఉండే మిరపకాయలు, కూరలాడే క్యారెట్లు వంటి ఇతర కూరగాయలతో నిండి ఉండేది. అందరూ ఒక పెద్ద కుటుంబంలా సంతోషంగా కలిసి ఉండేవారు. ఒకరోజు కూరగాయల అడవిలో వర్షం కురవడం మొదలైంది. అందరూ భయపడ్డారు, కానీ వంకాయన మాత్రం కాదు. తన గట్టి తోలుతో టమాటోను తడిచిపోకుండా కాపాడుతూ గట్టిగా కగిలించుకున్నారు. అందుకే టమాటో ఎప్పుడూ వంకాయ అన్న గురించి ఎంతో ప్రేమతో మాట్లాడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కూరగాయలు స్నేహం మరియు భద్రత యొక్క మహిమను చూపించాయి. కాబట్టి పిల్లలారా, నిజమైన స్నేహితులు మిమ్మల్ని రక్షించడానికి, సహాయం చేయడానికి ఉంటారని గుర్తుంచుకోండి. వంకాయ అన్న టమాటో కోసం చేసినట్లే అద్భుతమైన స్నేహితులుగా ఉండండి. కక్క అయిపోయింది.